హాయ్ అండి అందరికీ. విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఫస్ట్ చేపలు బాగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టాలండి. తర్వాత చేపల పులుసు కోసం మనం చింతపండు బాగా నానబెట్టుకొని బాగా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోకి మనం మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకొని పిడుసుకొని ఉన్న చింతపండు రసం దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూడండి నేను మసాలాలన్నీ ఎలా వేసానో మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మా విలేజ్లో అయితే ఇలానే చేస్తారండి. దీంట్లోకి మేము రెండు వంకాయలు, ఒక మామిడికాయ తీసుకున్నామండి. మామిడికాయ కోసేసి దాంట్లో కొన్ని ఒప్పులు వేసాము. చూడండి అవి మామిడికాయ ఒప్పులు, వంకాయలు, చేపలు ఇవి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత మీరు సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ పెట్టుకొని తినండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.